మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజాసేవే ధ్యేయంగా రాజకీయ జీవితాన్ని గడిపిన ఈ కుటుంబం ప్రస్తుతం ప్రభుత్వ మంజూరు చేసే ఇల్లు కోసం ఎదురు చూస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఇల్లులు మంజూరు చేసిన పరిస్థితి లేదు. ఇంతకు సాదాసీదా మనిషి అంటే అది కాదు. దాదాపు సూర్యాపేట నియోజకవర్గాన్ని 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్ కుటుంబ దీనగాథ ఇది. ప్రస్తుతం మనం మోతి మండలం సిరికొండలోని ఉప్పల మల్సూర్ ఇంటి వద్ద ఉన్నాం. ఒకసారి వాళ్ళ ఇంటి దయనీయ పరిస్థితిని చూడొచ్చు. ఒకసారి వర్షం వస్తే మొత్తం కూడా వర్షార్పణమయ్యే ఈ ఇంటి కప్పులను కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా దాదాపు 4 సార్లు ఉప్పల మల్సూర్ అయితే సూర్యాపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఆయన కూడా ఉన్న కొద్దిపాటి ఆస్తిని కూడా ప్రజాసేవలో భాగంగా మొత్తం కూడా దానం చేసిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు అతను చనిపోయే నాటికి కూడా ₹1 అంత్యక్రియల ఖర్చులకు కూడా లేకపోవడం కూడా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఇలా ఉంటారా అని ఒక అద్దం పట్టే పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనం గత ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, ఇప్పటికి ఎన్నో ప్రభుత్వాలు మారాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఒక అతని ప్రజాసేవను గుర్తించి కనీసం ఒక ప్రభుత్వ ఇల్లును కూడా మంజూరు చేసిన నాదుడు లేడు. సో ఈసారైనా కూడా ఈ ప్రభుత్వంలోనైనా ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు వస్తాయని ఎదురు చూసినా కూడా వాళ్ళకి మొత్తం వాళ్ళ ఆశలు మాత్రం అడియాశలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళకి ఉప్పల మల్సూర్కి 3 కుమారులు కాగా 3 కుటుంబాలు కూడా కాలం చేశారు. కేవలం ఇద్దరు కోడళ్ళే ఇక్కడ ఇంట్లో ఉంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. కూలినాలు చేసుకుంటేనే వాళ్ళ కుటుంబం అయితే గడుస్తూ ఉంది. సో అసలు వాళ్ళతో మాట్లాడదాం, వీళ్ళు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేశారా, అసలు ఎప్పటి నుంచి వాళ్ళు ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకు అధికారుల నుంచి స్పందన ఎలా వస్తుందనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పాము, ఎప్పటి నుంచి మీరు ఇల్లు కోసం దరఖాస్తు? తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి పెట్టినాం. అప్పుడు రాలేదు. తర్వాతకి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక టిఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ వస్తే ఫస్ట్ మీకే ఇస్తామని అవకాశం ఇచ్చిర్రు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ రాలేదు. అట్లా మాకు రాలేకపోయినాయి. తర్వాతనైనా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక మాకు ఇండ్లు ఇస్తానని అన్నారు. అప్పుడు కూడా ఎలక్షన్లు అప్పుడు అందరు వచ్చిర్రు. తప్పకుండా మీకు ఫస్ట్ మా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మీకు ఇచ్చినాకనే ఈ ఊళ్ళో ఎవరికైనా ముగ్గు పోస్తామని హామీ ఇచ్చిర్రు. అయినా కానీ ఇప్పుడు వచ్చినాయి అంట, కానీ ఎవరు వచ్చినాయో కానీ మా పేర్లు అయితే రాలేదు, మాకైతే ఇవ్వలేదు. అదే ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మా కుటుంబానికి ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా కూడా మామయ్య ఏ ప్రభుత్వం కూడా మాకు ఏం రాలేదు. మా బావగారు చనిపోయిండు, మాకు కొంచెం భూమి ఉండే, ఆ భూమి కూడా పట్టలేకుంటే మాకు ఆ డబ్బులు కూడా రాలేదు. గవర్నమెంట్ సొమ్ము ఏం రాలేదు. అందుకని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం, ఇండ్లన్నీ ఇస్తే మేము ఆ గూడన కట్టుకొని అలా జీవించుకుంటా కూలో నాలో చేసి అలా ఉంటాం. పట్ట వేసుకున్నాం. వర్షం వస్తే గిన్నెలు చెమ్ములు పెట్టుకుంటాం మేము. వర్షం వస్తే వెనక మొత్తం కూలిపోయింది. ఆ డాబా అదేదో వెనకట పోసిన టాప్ అనేది ఒకటే కానీ అది మధ్యలో అంతా పలిగిపోయింది, కారుతుంది. వర్షం వస్తే ఎప్పుడు కూలుతుందో అని గుట్టుకు మెట్టుకు అనుకుంటా గిన్నెలు పెట్టుకొని ఇక్కడ ఉంటున్నాం. సరే ఈ ప్రభుత్వం అన్న ఇండ్లు వస్తే మాకు ఇస్తారేమో కట్టుకుందామని అనుకుంటున్నాం. అయినా కూడా మాకు ఏం రాలేదు. ఎవరికో వచ్చినాయి అంటారు కానీ దయచేసి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారైనా ముఖ్యమంత్రి గారైనా ప్రభుత్వం స్పందించి మొన్న నుంచి వస్తున్నారు, ఇప్పటికైనా మాకు ఆలోచించి మమ్మల్ని చూసి మేము చెప్పేది అబద్ధం అయితే వచ్చి మా ఇంటికి రండి. కలెక్టర్ గారైనా ఎవరైనా మా ఇంటికి వచ్చి చూడండి, మమ్మల్ని చూడండి, మా ఇల్లు చూడండి. మేము కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం, మేము చేదుకుంటున్నాం నీళ్లు వాడలేసుకుని. ఏదో ఉప్పల మల్సూర్ గారికి ఎంతమంది కుమారులమ్మ? అసలు ఎందుకు అసలు ఇంత పరిస్థితి వచ్చింది మీ కుటుంబానికి? ఉప్పల మల్సూర్ గారికి 3 కొడుకులు 1 బిడ్డ అండి. 3 కొడుకులు 1 బిడ్డ. ఫస్ట్ బిడ్డ, తర్వాత 3 కొడుకులు అండి. అంటే 3 కొడుకులు చనిపోయారు. మా ఆడబిడ్డ ఒక ఆమె ఉన్నది. ఇక ఆమె చూసుకుంటుంది. మేమైతే మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది సార్. ఇవన్నీ సర్కారు చెట్లు ఎప్పుడు పాములు ఏమొస్తాయో తెలియదు. అందుకని మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, మాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మాకు ఇల్లు కావాలి. మా బాబు ఉంటే కూడా మా బాబు కూడా హైదరాబాద్లో పెయింటింగ్ పనికి పోయిండు. ఇంటి దగ్గర మేము ఇద్దరమే ఉంటున్నాం వెళ్ళలేక. మేము కూలో నాలో చేసుకుని ఆ గూట్లైనా ఉండడానికి మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాం అండి. ఒకప్పుడు మీ మామగారు ఎమ్మెల్యే, పెద్ద నాయకుడు. అసలు అసలు నాయకునికి ఇల్లు ఇవ్వట్లేదు మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా. ఏమనిపిస్తుంది మీకు? ఇట్లా ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వం మా మామయ్య ఉన్నప్పుడు ఇవన్నీ ఇక్కడ పేటలన్నీ మామయ్య పంచిచ్చేటోడట. సూర్యాపేటలో కూడా ఆయన ఇల్లు కూడా ఏం సంపాదించుకోలేదట. అక్కడ తీసుకో అన్నా కూడా తీసుకోలేదట. అప్పట్లో ఆయన ఎమ్మెల్యే అప్పుడు
5,500 వచ్చేదంట పింఛన్. 500 వస్తే పార్టీకి 300 ఇచ్చి 200 ఆయన ఖర్చులకి సైకిల్ వేసుకొని ఊరూరు తిరిగేటోడట. ఎక్కడ ఎవరు అడిగి సంతకం అడిగినా కూడా ప్యాడ్ ముద్ర ఎమ్మటే పెట్టేటోడట. అప్పట్లో కూడా ఫ్రీడమ్ ఫైటర్ పెట్టుకోమని అన్నా గానీ నాకు వద్దు గవర్నమెంట్ సొమ్ము అని ఆయన అట్లా చేసిండు. ఆయన అట్లా చేసిన ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది కదా, ఏం రావట్లేదా? రావట్లేదు. మా అత్తయ్య చచ్చిపోయింది కదా, ఇక ఏం రావట్లేదు. అత్తయ్య ఉన్నప్పుడు కొన్ని రోజులు వచ్చినాయి, కానీ ఫ్రీడమ్ ఫైటర్ అయితే మామయ్య చచ్చిపోయినాక మేము పెట్టినాక అత్తయ్య చనిపోయినాక మాకు లెటర్ వచ్చింది. లెటర్ వస్తే పోస్ట్ లో మాకు ఇవ్వలేదు. మీ అత్తయ్య చనిపోయింది, మీకు ఏం శాంక్షన్ అయిందని ఇవ్వలేదండి. ఇప్పుడు ఏం కోరుకుంటారు మీరు ప్రభుత్వాలను కానీ అధికారులను కానీ? అధికారులైనా ప్రభుత్వాన్నైనా మాకు ఇండ్లు కావాలని కోరుకుంటున్నాం అండి. మాకు ఇండ్లు ఇవ్వాలి. మాకు ఏ లోన్లు రాలేదు, ఏ ప్రభుత్వం నుంచి ఏది కూడా రాలేదు. మా భర్తలు చనిపోతే కూడా ఏం రాలేదు. మా బావగారికి కడుపులో గడ్డలైనాయి. గడ్డలు అయితే పెట్టుకున్నందుకు స్తోమత లేక డబ్బులు లేక చనిపోయిండు. మా ఆయన కూడా అదే జబ్బు వచ్చింది. పైసలు పెట్టేంత వరకు పెట్టినాం, మాకున్న కాడికి పెట్టలేకపోయినాం. చేజారిపోయిరండి. మాకు ఎవరు ఏం ఆదుకోలేదు. మాకు ఏ నుంచి రూపాయి రాలేదు. ఇద్దరే ఉంటారు ఇంట్లో? ఇద్దరే ఉంటున్నాం. అంటే ఏమనిపిస్తుంది పరిస్థితి చూస్తే మీకు? ఒకసారి ఇంట్లో వర్షం వచ్చినప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు పడతారు? ఏమనిపిస్తుంది, మా మామగారు ఇంత మంచి పేరు తెచ్చినందుకు కనీసం మా బతికిట్లా అయింది ఏంది, కనీసం ఏం లేకుండా అయింది. అసలు 3 కొడుకులు కూడా చనిపోవడం ఏంది, ఎంతమందికో న్యాయం చేసిండు, ఇంత పేరు వచ్చింది. లాస్ట్కి వచ్చాక వాళ్ళు మధ్యలోనే ఇట్లా మరణమయ్యారు. ఏంది మా పరిస్థితి ఇట్లా అయిందని మాకు నిద్ర కూడా పట్టదండి. ఇట్లా అయింది ఏందని. మాది ఉమ్మడి కుటుంబం. ఈ ఇల్లు కూడా మా మామయ్య కట్టలేదండి. మా మామయ్య వాళ్ళ అక్క ఉంది, ఒక ఆమె భాషపంగ నరసమ్మని. అయితే ఆమె సందుపాట్లు అయితే ఆమె భర్త చనిపోతే ఇక్కడికి వచ్చింది. మామయ్య జైలుకు పోయిండంట, మా తమ్ముడు జైలుకు పోయిండు, మా తమ్ముడు పిల్లలు. మీ ఎమ్మెల్యే గారి కుటుంబం ఇట్లా ఉందని మీ పార్టీ సిపిఎం పార్టీ నాయకులు కానీ ఇంకా వేరే పార్టీల నాయకులు ఎప్పుడైనా వచ్చి కలుస్తుంటారా మిమ్మల్ని? వస్తారు, ఎలక్షన్లప్పుడు వస్తారు, ఫోటోలు తీసుకుంటారు. మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తారు, కానీ తర్వాత ఏం లేదు. ఇక అంతే. ఇక ఎలక్షన్లప్పుడే వస్తురు, ఫోటోలు తీస్తురు, మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తారు, కానీ తర్వాత ఏం రావట్లేదు. మళ్ళీ ఏదొచ్చినా వాళ్ళే చూసుకుంటారు, కానీ మాయ మాటలు చెప్తారు, అవతల పడుతురు. ఏదొచ్చినా వాళ్ళే మాట్లాడుకుంటారు, చూసుకుంటారు. ఇక వీళ్ళది మాది పట్టించుకోరు. ఆడ ఒక బడికి ఉంటే చోటు ఉంటే అది బడికి ఇచ్చిండ్రు. ఇక ఏం లేదు, ఇక ఇక్కడనే ఉంది. అదైనా కూల్చట్టు ఉంది. బాగా అయితే భయం అవుతుంది, ఇంట్లో పండుకుందామన్నా భయం అవుతుంది. ఇది ఈ ఉప్పల మల్సూరు ఎమ్మెల్యే గారి కోడలు వీళ్ళిద్దరు బాధపడుతున్నారు. కేవలం ఎలక్షన్ అప్పుడు మేము పబ్లిసిటీ స్టంట్ కోసం మాత్రమే మా కుటుంబం ఉపయోగపడుతుంది, కానీ తర్వాత మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు కూడా మాకు ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకున్నా కూడా మాకు ఒక ఇల్లును కూడా మంజూరు చేసిన పరిస్థితి అయితే లేదు. కేవలం ప్రస్తుతం మల్సూరు కుటుంబం సంబంధించి చిల్లి గవ్వ ఆస్తి కూడా లేదు. కేవలం వీళ్ళిద్దరు కూడా ఇల్లు కూడా వృద్ధాప్య ఛాయలు దాదాపు వాళ్ళకి అలుముకున్నాయి. వీళ్ళు కూలినాలు చేసుకుంటేనే వీళ్ళ కుటుంబం పోషణ. సో వీళ్ళు కూడా ఇప్పటికైనా కూడా మాకు ప్రాధాన్యపడతారు. కేవలం ఒక ఇల్లు మాత్రమే వేయండి, మాకు వేరే ఏమొద్దు. ఆ ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉండి కూలినాలి పనులు చేసుకుంటూ మా కాళ్ళ మీద మేము నిలబడతాం కూడా వాళ్ళు ప్రాధాన్యపడుతున్న పరిస్థితి గమనించవచ్చు. మరోవైపు ప్రస్తుతం ఉన్న ఇల్లు అయితే కనుక మొత్తం వర్షాలు వచ్చినప్పుడు మొత్తం కూడా మొత్తం నీటిమయం అవుతుంది. దీని కప్పు సరిగా లేకపోవడంతో వర్షం మొత్తం కూడా నీరు వచ్చి మహిళలిద్దరు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు ఇదే ఉప్పల మల్సూరు కుటుంబానికి గత కొంతకాలంగా సన్నిహితంగా ఉన్న సిపిఎం పార్టీ నాయకులైతే వాళ్ళ ఇంటి కోసం అయితే వాళ్ళు కూడా తమ వంతుగా పోరాడుతున్న పరిస్థితి. అసలు ఎందుకు వీళ్ళకి ఇల్లు రావట్లేదు? కలెక్టర్ దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ మీ ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకురాలేదా? ఒకటేందనంటే నీతికి నిజాయితీకి నిస్వార్థానికి మారు పేరుగా ఉన్నటువంటి ఉప్పల మల్సూరు ఆంధ్ర తెలంగాణ ఉప్పల మల్సూరు అంటే తెలియని వ్యక్తి లేదు. అటువంటి ప్రజాసేవ లక్ష్యంగా సిపిఎం పార్టీగా 20 సంవత్సరాలు 52 నుంచి 72 వరకు మొట్టమొదటి సూర్యాపేట నియోజకవర్గాలు ఏర్పడ్డాక మొట్టమొదటి ఒక దళిత ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసినటువంటి మహానాయకుడు. అటువంటి నాయకుడు చివరికి మళ్ళీ సొంత ఊరికి వచ్చి చెప్పులు కుట్టుకుంటూ మళ్ళీ గ్రామ ప్రజలంతా కూడా సర్పంచ్ కావాలని కోరుకొని అలాంటి సేవ అందించినటువంటి మహానుభావుడు. అలాంటి కుటుంబానికి తను చనిపోయిన రోజు కూడా అదే ఒక దళిత కుటుంబంలో పుట్టింది కాబట్టి వివక్షితం చేసిన ఒక చనిపోయినాడు కూడా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించలేని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ కుటుంబాన్ని కానీ ఆయన నిజాయితీని నీతిని కూడా గుర్తించి వారికి పోయినసారి ఇల్లు ఇస్తానని చెప్పేసి డబుల్ బెడ్ ఇస్తానని చెప్పేసి దళిత బంధు ఇస్తానని చెప్పేసి కలెక్టర్ వీళ్ళందరినీ కలవడం జరిగింది. అయినా మాటల వారికే తప్ప చేతల కారికి వచ్చేసరికి ఎవరు వాళ్ళు దులుపుకొని పోయారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా
ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా సిరికొండకి ఇప్పటికి ఒక 24 ఇండ్లు వచ్చినాయని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి ఒక గ్రామ సభ లేదు, ఒక కమిటీ లేదు. వాళ్ళ వారికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు అనుకొని వాళ్ళ అనుచరులకు వాళ్ళు అనుకున్నాక ఇస్తున్నారు తప్ప ఇటువంటి కుటుంబాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కలెక్టర్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కుటుంబం మీద దృష్టి పెట్టి వీళ్లకు ఉండడానికి కనీసం గూడు ఉంటే కష్టం చేసుకొని బతకడానికి ఉంటది. ఇందిరమ్మ ఇళ్లలో భాగంగానే ఇప్పుడైనా వాళ్ళకి మొట్టమొదటి ఫేజ్లో వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందిగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ సిపిఎం పార్టీ కూడా గ్రామ శాఖ సంబంధించి కుటుంబానికి సపోర్ట్గా నిలుస్తున్నారు. వారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఒక దళిత ఎమ్మెల్యే కారణంగా వివక్ష చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఒక ఇల్లునైతే ఖచ్చితంగా మంజూరు చేయాలని కూడా వాళ్ళంతా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఒక నీతి నిజాయితీగా ప్రజాసేవ చేసుకుంటున్న వ్యక్తి కుటుంబం పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ స్పందించి వీళ్ళకు ఈ ఎమ్మెల్యే గారి గుడి కోసం ధీరంగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే కుటుంబానికి ప్రభుత్వ ఇల్లు మంజూరు చేయాలని కూడా ఆకాంక్షిద్దాం.